వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు. నా వీడియోను నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. మహావిష్ణువు దశావతారాల్లో మత్స్యావతారం అనేది తొలి అవతారం. ఇది ప్రపంచాన్ని ప్రళయం నుండి రక్షించే కథగా ఈ మత్స్యావతారాన్ని చెప్పవచ్చును. ప్రాచీన కాలంలో ప్రళయం సంభవిస్తుందని ఋషులు ముందుగా అంచనా వేస్తారు. సత్యవ్రత అనే రాజు ధర్మపరుడుగా నిత్య పూజలు చేస్తూ జీవించేవాడు. సత్యవ్రత అనే రాజు నదుల నీటిని తాగుతుండగా బంగారు చేప తన దృష్టిని ఆకర్షిస్తుంది. రాజు దానిని బకెట్లో పెట్టి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. చేప వేగంగా పెరుగుతుంది. రాజు దానిని మానస సరోవరానికి తీసుకుని వెళ్తాడు. చేప ఉన్న మత్స్యరూపం తన అసలు రూపాన్ని అంటే మహావిష్ణు రూపాన్ని రాజుకు చూపిస్తుంది. ప్రళయం రాబోతుంది, ప్రాణులను వేదాలను రక్షించడానికి నువ్వు నా సహాయానికి రావాలి అని మహావిష్ణువు చెబుతాడు. సత్యవ్రతరాజు మహావిష్ణువు చెప్పినట్లుగా నావను నిర్మిస్తాడు. నావలో ప్రాణులను, సప్త ఋషులను, వేదాలను, ఔషధాలను ఉంచుతాడు. ప్రళయం ప్రారంభమవుతుంది. భూమంతా నీటితో నిండిపోతుంది. నావను రక్షించడానికి మహావిష్ణువు మత్స్య రూపంలో ప్రకృతికి సంరక్షకుడిగా నిలుస్తాడు. మత్స్య అవతారం హిరణ్యాక్షుడి చేతిలో చోరీకి గురైన వేదాలను పునరుద్ధరిస్తుంది. సత్యవ్రత అనే రాజు మరియు సప్త ఋషులు ఈ ధర్మయుద్ధంలో సహకరిస్తారు మహావిష్ణువుకి. ఈ విధంగా జలప్రలయం జరిగిన తర్వాత రాజు మరియు ఇతరులు భూమిని పునరుద్ధరిస్తూ ఉంటారు. ఈ విధంగా మహావిష్ణువు తొలి అవతారంలో మత్స్య అవతారం అనేది ముగుస్తుంది.